నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, సమంత పెళ్లి చేసుకున్నారు. మంచిగా ఉంటే హ్యాపీ అందరికీ కూడాను అన్నదే ఉంది. ఫ్యాన్స్ కానియండి, ఎవరైనా కానియండి, ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే బాగోలని అనుకుంటాం. అయితే దీని మీద రకరకాలుగా ముందుసారి పెళ్ళైనప్పుడు అందరూ ఆశీర్వదించినప్పటికీ కూడా వేణుస్వామి గారు అనే వ్యక్తి ఆయన పెళ్లి పెటాకులు అవుతుంది, ఇది ఉండదు, అది ఇది అని చెప్పేసి అప్పట్లో అన్నారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి జరిగినప్పుడు కూడా కొంతమంది ఆయన్ని మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెట్టారు, ఈ పెళ్లి ఉంటుందా ఉండదా ఏంటి అని. సో అసలు ఇవన్నీ పక్కన పెడితే మీరేమంటారు? భూత శుద్ధ వివాహము, దాని పవర్, శక్తి ఎట్లా ఉంటుంది? అసలు ఏంటి భూత శుద్ధ వివాహం? ఎక్స్ట్రీమ్ మ్యాగ్నిఫికెంట్, అది కాన్స్టెంట్ పవర్, అది ఎక్స్ట్రీమ్ మ్యాగ్నిఫికెంట్ పవర్ఫుల్ కాన్స్టెంట్, అది శక్తి పవర్ ఉంటుంది దానికి. కాబట్టి ఆ పెళ్లి అనేది పెళ్లిగా కాదు, మీరు చూడాల్సిన దాన్ని పంచభూతాత్మికమైనది. ఆఫ్ కోర్స్ ఈ పాటికి అందరూ నెట్ లో చెక్ చేసే ఉంటారు, అందరూ బాగుంటుంది. చాలా మంది సమాధానం దొరికి ఉండదు. ఇప్పుడు మన టీవీ ద్వారా సమాధానం వస్తుంది. మీరు మనకి పురాణాలకు వెళ్దాం. మనం సైంటిఫిక్ గా ఏందనేది విషయం ముందు మాడుకుంటే, పంచభూతాత్మికం అంటే గాలి, నీరు, ఆకాశము, పృథివీ, వాయువు, ఈ ఐదుటితోని అనుసంధానం అయ్యే వివాహం. అది అందరితో అనుసంధానం అవ్వాలి. సో మనం అనుకున్నట్టుగా నాకు తెలిసినంత వరకు అంటే ఈ వివాహం చేసుకోవాలంటే తప్పకుండా 16 రోజుల ముందు నుంచి అక్కడ ప్రికాషన్స్ ఉండాలి, అక్కడ ప్రిపరేషన్ ఉండాలి. 16 days ముందు నుంచే ఉండాలి. దానికంటే 3 మాసాల ముందు నుంచే ఈ ప్రిపరేషన్ జరుగుతూ ఉండాలి. అంటే ఒక రకంగా మనకి ఏంటంటే ప్రక్షిప్తము అంటే అందులో వీళ్ళు ప్రకృతిలో కలవడము. అంటే ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది? మరణం తర్వాత సాధ్యం అవుతుంది. మరణించిన తర్వాత ఎలాగైతే పంచభూతాల్లో కలుగుతాము మనము, బతుకున్నప్పుడే మనం ఎందుకు కలవకూడదు? దట్ ఈస్ భూత శుద్ధి. దట్ ఈస్ కాల్డ్ భూత శుద్ధి. ఆ భూతం అంటే పంచభూతాల్ని ఇన్వాల్వ్ చేసుకోవడం, మనలో ఇన్వాల్వ్ చేసుకోవడం. వాయువుని ప్రాణాయామం ద్వారా, యోగాసనాల ద్వారా, యోగము ద్వారా, అలాగే మనకి ఉన్నటువంటి వాతావరణాన్ని మనం తీసుకోవడం, ఆ భూమి మీద కూర్చోవడం అంటే భూతత్వాన్ని కూర్చోవడం, భూమి ధ్యానం చేసుకోవడం, విపరీతమైనటువంటి శక్తిని పెంచుకుని పెడతాం. పోనీ ఒక్కళ్ళు చేస్తే సరిపోతుందా? లేదు. ఇద్దరికి 7 అడుగుల దూరం ఉండాలి. 7 feet దూరం ఉన్నప్పుడే ఒకళ్ళకొకళ్ళు ఎదురుగా ఉండి చేసేటువంటి ప్రక్రియ. అది తప్పకుండా చేస్తారు. దాంట్లో ప్లస్ అగ్నిహోత్రం కూడా ఉంటుంది. అంటే తప్పకుండా మీకు అగ్నిహోత్రం కూడా ఉంటుంది. నాకు తెలిసి ఆమె ఫ్రెండ్ ఎవరో ఈ విషయం బయట పెట్టాలనుకుంటారు. ఒక ఛానల్లో మనకి ఇది బయటకు వచ్చింది. ఆవిడ ఫ్రెండ్ ఈ విషయాలను బయట పెట్టింది. ఐ డోంట్ నో, ఐ థింక్ శిల్పారెడ్డి సంథింగ్. ఆవిడ అన్ని విషయాలు బయట పెట్టింది ఇప్పుడు. బట్ అక్కడ మీకు అగ్నిహోత్రం కూడా ఉంటుంది. ఇంతకు ముందు నేను చెప్పాను, పంచభూతాత్మల్లో వేద మంత్రాలు తప్పకుండా ఉంటాయి, హవనం ఖచ్చితంగా ఉంటుంది. బట్ మనకు బయటకు వెళ్ళదని చెప్పేసి ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. బట్ ఇప్పుడు అందరూ అనొచ్చు, ఇప్పుడు కొంతమంది వచ్చేసి ఎవరైనా ఆస్ట్రాలజర్కి వెళ్ళిపోయాను, ముందు మైక్ పెట్టారా, వాళ్ళు ఎవరు అడిగారు అని చెప్పి అడిగేటువంటి మాటలు కూడా విన్నాను నేను. ఇక్కడ నేను ఏమంటానంటే, వాళ్ళ జీవితం వాళ్ళది, మనం కాదనట్లేదు. వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవ్వద్దు మనం. ఒకవేళ ఆ జాతకంలో ఆ టైంలో బాగాలేదు అనుకుంటే, ఒకవేళ సంథింగ్ బాగా, చాలా మంది ఏంటంటే రూమర్స్, మూఢం వచ్చేసింది, November 26, 27, 28 నుంచి మూఢం వచ్చేసింది, మూఢంలో పెళ్లి చేసుకుంటుందా, ఇటువంటి మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులకి ఇక్కడ కేరళ, తమిళనాడు సంప్రదాయంలో దృక్సిద్ధాంత ప్రకారం, అంటే దృక్సిద్ధాంతము అంటారు దాన్ని. దృక్సిద్ధాంత ప్రకారంగా మూఢం రాలేదు, మనకి ఇప్పటికీ రాలేదు మూఢం. ఈ రోజు కూడా మూఢం రాలేదు. December 8వ తేదీ నుంచి మూఢం. ఈ విషయాన్ని గమనించుకోవాలి ఫస్ట్ మనం. ఇది తెలియకుండా ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టుగా, ఎవరికి వారే అన్నట్లు, నేను ఎవడికి వాడే యమునా తీరే అనుకునేటువంటి తీరంలో మూఢం వచ్చింది, పెళ్లి బాగుంటుందా? ఎందుకు అలా అనుకుంటున్నాను? మీరు ఆ వివాహాన్ని ఎందుకు అందంగా ఉండవద్దు అని మీరు భావిస్తున్నారు? మీకు సంశయం ఎందుకు? ఆ ప్రశ్నార్థకం ఎందుకు? ఇది వద్దంట నేను. ఒకటి నేను చెప్పేటువంటి విషయం, రాజు నెడుమోర్ జాతకంలో చూసుకున్నప్పుడు అతని జాతక ప్రకారంగా అతనిది తులారాశి అవుతుంది. టు బి హానెస్ట్, అమ్మాయిది వచ్చేసి కుంభరాశి, శతభిష నక్షత్రం, అమ్మాయిది కుంభరాశి. ఈ 2 రాశులకి అత్యంత మైత్రి ఉంది. శుక్రశనుల యొక్క మైత్రి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి తప్పకుండా వారి యొక్క వివాహ ముహూర్తం అనేది 9:30 to 10:30, 11:30 మధ్య జరిగింది. అంటే మనకి అది బయటకు చెప్పలేదు కాబట్టి, అంటే మీరు అనుకోవచ్చు తాళి కట్టారా అంటే మెడలో లాకెట్ వేశారు, అది వాళ్ళే చెప్పారు. ఈజ్ గివెన్ ఏ మెడల్, వాళ్ళ మెడలో, అమ్మాయి మెడలో లాకెట్ వేశారనే విషయం కూడా మీకు బాగా కరెక్ట్ గా తెలుసు. అలా మనకి అది మెడలో వేసినప్పుడు కూడా మీకు అంటే తాళి కట్టిన సంప్రదాయం అంటే ఒక్కొక్క సంప్రదాయం ఒకటి. ఇప్పుడు తమిళనాడులో ఒకటే అమ్మ వాళ్ళ తల్లి గారి పుస్తల తాడిని తీసుకొచ్చి దాన్ని పుస్తలు తయారు చేసి దాన్ని కడతారు. కొంతమంది ఆచారంలో 2 పుస్తలు ఉంటాయి, కొంతమందికి ఒకటే పుస్తలు ఉంటాయి, కొంతమందికి నలపూసలు వేస్తారు. తెలంగాణ ఇప్పుడు మనకి ఏంటి, ఉత్తరప్రదేశ్కి వెళ్తే నలపూసలే, పంజాబ్కి వెళ్తే ఓన్లీ సింధూరమే, సింధూరం, ఉంగరం, దండలు మాత్రమే. తర్వాత నలపూసలు తర్వాత తీసుకుంటారు వాళ్ళు. అంటే ఆచారం ఒక్కొక్కరు ఒక ఆచారం ఉంటుంది. అలా
ఇక్కడ ఆచరణ లాకెట్ వేసాడు ఆయన. ఇప్పుడే దండలు మార్చుకున్నారు, ఇద్దరు అగ్నిసాక్షిగా దండలు మార్చుకున్నారు, సప్తపది వేశారు, 7 డిస్టెన్స్ మెయింటైన్ చేశారు, ప్రాణాయామం చేశారు, యోగా చేశారు, ధ్యానం చేసుకున్నారు, భూతత్వాన్ని ఆకాశత్వాన్ని నింపుకున్నారు. ఇది 11 రోజులు జరగాలి ఖచ్చితంగా, ఒక్క రోజులు అయ్యేటువంటిది కాదు, ఇంపాసిబుల్. అది 11 రోజుల ప్రక్రియ ఉంటుంది. సరే వాళ్ళు ముందు వెళ్ళారా లేదా, 3 నెలల ముందు నుంచి వాళ్ళు వెళ్తూ వస్తున్నారా, మనకు ఆ విషయం తెలియదు కాబట్టి లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ రాశి ప్రకారం వాళ్ళిద్దరికి అనుకూలంగా ఉంది అనేది వాస్తవం. ఇక్కడ మీరందరూ కూడా మూఢం లేదనే విషయం క్లారిటీ వచ్చేసి, మూఢం లేదు, మూఢంలో వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. ఏకాదశి, మార్గశిర శుద్ధ ఏకాదశి, అద్భుతమైన ఏకాదశి, సోమవారం ఆ రోజు శివుని యొక్క తత్వం, అర్ధనాయ తత్వం, అక్కడ లింగ భైరవి క్షేత్రం, అది అక్కడ అమ్మవారితో ఉన్నటువంటి ఆయన భైరవుడు ఆయన. అటువంటి క్షేత్రంలో పంచభూతాలకి ఆయన అధిపతిగా ఉన్నాడు అక్కడ లింగ భైరవుడు. అంటే ఆయన చుట్టూగానే కూర్చొని పెళ్లి చేసుకున్నారు. మరి కొంతమంది వ్యక్తులు, కొంతమంది విధవులు కూడా అంటారు శివుడిని చోట శ్మశానం కదా అంటారు. శివుడిని శ్మశానం కదరా, శివుడున్నది సామ్రాజ్యం, అది మహారాజ్ఞి అమ్మవారి సామ్రాజ్యం, అది మహారాజ్ఞి స్థానం, అది శివుని హృదయంలో నిలిచినటువంటి మహారాజ్ఞి స్థానం. అది శివుడు ఎక్కడ శ్మశానం ఉండదు, శ్మశానంలో కూడా శివుడు ఉంటాడని అర్థం. ఈ విషయాన్ని గమనించుకునేటువంటి విధవలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మనది. కాబట్టి శివుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు, అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం అంటే సుమంగళ యోగం, ధనయోగం, ఆరోగ్యము, ఆనందము, సమస్త శుభయోగాలు, బంగారంతో పడిచేది ఐశ్వర్యం ఇచ్చేది ఈశ్వరుడు. కాబట్టి ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. అటువంటి లింగ భైరవ క్షేత్రంలో పంచభూత శుద్ధిగా, అంటే మనం భూత శుద్ధి అనుకున్నాం, పంచభూత శుద్ధి అది చేసుకొని సప్తపదులేసి అగ్నిహోత్రంతో వాళ్ళు ఒకరొకరు వారి యొక్క హస్తాలు పట్టుకొని, అంటే చేతుల్లో చేతులు వేసుకొని వాళ్ళు ప్రయాణం చేసుకొని, వాళ్ళిద్దరు కూడా ప్రమాణాలు చేసుకొని హాయిగా కాపురం ఉండగలిగేటువంటి అదృష్ట యోగం. వారికి ఫస్ట్ గా పుట్టబోయేది శుభ సత్సంతానం, పురుష సంతానం పుట్టబోతోంది. ఈ ముహూర్త బలంలో వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక మీదట వారి మధ్యలో విడిపోవడము అనేటువంటి అవకాశం లేదు. మా విడాకులు అనేటువంటి పదం వాళ్ళు చెప్పకుండా నిత్యము మా విడాకులు వాళ్ళ ఇంటికి తోరణంగా ఉండేటువంటి అదృష్ట యోగం వారిద్దరికి ఉందన్న విషయాన్ని గమనించండి. దీనికి ఇందాక పురాణంలోకి వెళ్ళాలి మనం అని మర్చిపోతారు కాబట్టి చెప్తున్నా మళ్ళీ. పురాణంలో మనకి దుష్యంతుడు శకుంతల మీ వివాహం వినే ఉన్నారుగా, బాగా వినే ఉంటారు కదా ఇప్పుడు. రైట్, ఇప్పుడు ఆ వివాహం ఎలా జరిగిందో ఈ వివాహం ఎలా జరిగింది అంటే, దుష్యంతుడు శకుంతల గాంధర్వ వివాహం చేసుకున్నారు. గాంధర్వ వివాహం అంటే అగ్ని సాక్షిగా, పృథ్వీ సాక్షిగా, నీల సాక్షిగా, తర్వాత ఆకాశం సాక్షిగా నేను పెళ్ళాడని చెప్పేసి అక్కడ వనంలో ఉన్నటువంటి పూలన్నీ కూడా దండగా చేసి ఆయన అమ్మాయి మెళ్ళ వేస్తే, ఆ మెడలోంచి పూలమార తీసి అబ్బాయి మెళ్ళ వేస్తుంది అమ్మాయి. శకుంతల దుష్యంతుల వివాహం జరిగిన విషయం. ఆయన అంగుళికాన్ని ఇచ్చాడు, నీలం రంగు అంగుళిక ఇచ్చాడు ఆయన. అలాగే ఆ అంగుళిక లాంటిది ఇక్కడ కూడా వీళ్ళు కూడా నీలం రంగు అంగుళికమే లాకెట్ అమ్మాయి మెడలో వేశాడు. లాజిక్ గుర్తుపెట్టుకోండి, మీ లాజిక్ మాకు లాజిక్లు గుర్తుంటాయి. నేను అంతర్గతంగా చాలా విషయాలు చూస్తుంటాను మేము కూడా. అలాగే వాళ్ళ పూలమాలలో ఎరుపు తెలుపు పూలమాలలే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రెండు కూడా పసుపు రక్తవర్ణంతో ఉన్నటువంటి పూలమాల దగ్గర కూడా ఒకరికొకరి ఆలింగనం, అంటే రుద్రుడు ఏమో ఎరుపు, తెలుపు అమ్మవారు, అటువంటి పూలమాల వేసుకున్నారు వాళ్ళు. అత్యంత సుమనోహరమైనటువంటి పూలమాల ధరించి మంచి చీరలో, ఎరుపు రంగు చీర, లేలేత ఎరుపు రంగు చీరలో ఆయన పసుపు గోధుమ వర్ణటువంటి బట్ట ఆయన వేసుకుని ఉన్నాడు. ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి తత్వాన్ని, వినాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని, నలుగురు శివతత్వాన్ని పూజించేటువంటి ఒక మంచి డ్రెస్సుల్ని, మంచి వస్త్రధారణ, మంచి పుష్పమాలంకృతులు, మంచి మెడలో లాకెట్ వేసుకొని జీవితాంతం పంచభూతాల సాక్షిగా ఉండగలిగేటువంటి తత్వమే అక్కడ గాంధర్వ వివాహం జరిగింది. ఎట్లా జరిగిందో అదే ఇక్కడ కూడా జరిగిందన్న విషయాన్ని గమనించుకోండి. కాబట్టి గాంధర్వ వివాహం ఇది ఒక రకమైనటువంటి గాంధర్వ వివాహం. ఈ వివాహం మనకు ఉన్నది, శాస్త్రంలో ఉన్నది, ఉన్నదాన్ని చేసే తప్ప లేని వాళ్ళని క్రియేట్ చేయలేదు. ఆ విషయాన్ని గమనించుకుంటుంది. అవి చెల్లుతుందా అంటే తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే తర్వాత ఆ విషయాలన్నీ కూడా దానికి అది భౌతికమైనటువంటి విషయాల్లో గవర్నమెంట్ కావాల్సిన విషయాలు ఏం చేసుకోవడం తెలియదు. కానీ శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి వివాహం ఉందా అంటే అక్కడ దుష్యంతుల శకుంతల వివాహం ఎట్లాంటిదో ఇక్కడ రాజు నిడుమోర్ అండ్ సమంతల యొక్క వివాహం అలాగే జరిగింది. అలాగే సంతానం, వారికి పుత్ర సంతానం అయిన తర్వాత ఒకవేళ దుష్యంతుడు మర్చిపోయినట్టు యాక్ట్ చేసినా, ఈయన ఇక్కడ తిక్కగా నేను సంబంధం లేదు నువ్వు నాకు అని చెప్పి ఇంతకుముందు పెళ్ళైపోయిన ఒకవేళ మాట అన్నా, మళ్ళీ తనకు తానే పరివర్తన చెంది శకుంతల మళ్ళీ రాజ్యసభలోకి వెళ్ళి దుష్యంతుడిని ఎలాగైతే తను స్వీకరించిందో, దుష్యంతుడు స్వీకరించేట్టుగా చేసుకుందో, అలా వీళ్ళ జీవితం కూడా కలకాలము సుఖంగా ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో తెలియదు చాలా మందికి. దుష్యంతుడు మర్చిపోలే, దుష్యంతుడు శకుంతలు మర్చిపోలే, కానీ పనిలో పడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తను మర్చిపోయాడు, వెళ్ళడం మర్చిపోయారు, అటు వెళ్ళడం మర్చిపోయాడు. ఈ యొక్క వ్యవస్థ నుండి ఆవిడ రాగానే, నువ్వు సభలోకి రాగానే నా పెళ్ళాను అంటే ఒప్పుకుంటాడా? కాబట్టి రాముడు ఎలాగైతే సీతను తప్పు పట్టినట్టుగా మనం భ్రమింపజేసినటువంటి వ్యక్తుల మాటలు నమ్మి అడవికి వెళ్ళి నువ్వు పునీతగా మారమని చెప్పాడో, ఇక్కడ కూడా ఆవిడ చెప్పిన ప్రతి సంఘటనని ఈయన ఆవర్తు చేసుకుంటూ ఇక్కడ వెళ్ళాం, ఎవరు ఈయన వెంట వచ్చిన మంత్రులు అందరూ గుర్తుండాలి కదా, అవన్నీ సాక్ష్యంగా బయటికి రావాలి అని చెప్పి, నువ్వు నా భార్యవని నాకు ముందే తెలుసు,
నేను పరిణామాన్ని విషయం నాకు తెలుసు, కానీ ఈ సభలో నువ్వు రాగాన్ని స్వీకరిస్తే నేను చక్రవర్తిని అవ్వకుండా ఇష్టం వచ్చిన ఆడదాన్ని స్వీకరించడం అవుతాను, కాబట్టి నువ్వు సహధర్మచారిణిగా నా ధర్మపత్నిగా అగ్నిసాక్షిగా నిన్ను నేను చేసుకున్న గాంధర్వం అని చెప్పేసి నేను ప్రూవ్ కావాలంటే ఈ విషయాలన్నీ బయటపడాలి. నేను వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడితే, నువ్వు పౌరుష మాటలు మాట్లాడుతూ నిజాలు చెప్తున్నప్పుడు వీళ్ళందరికీ అవును కదా, నువ్వు అప్పుడు వెళ్ళావు కదా అక్కడికి, ఏకాదశి అక్కడ ఉన్నావు, వీళ్ళే గుర్తు ద్వాదశి ఇక్కడ చేస్తారు. ఉన్నావు కదా అని చెప్పినప్పుడు నేను స్వీకరించి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తన యొక్క విషయాన్ని నిజతత్వాన్ని బయటపెట్టి శకుంతలను స్వీకరించాడు దుష్యంతుడు. ఈ విషయాన్ని చాలా మంది తెలియకుండా పోతుంది, కాబట్టి ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెగటివ్ చూస్తారు తప్ప దాని అసలు Positive వచ్చిన ఒరిజినల్ పాజిటివ్ ఏంటి అన్న చూడాలి. వరకు వెయిట్ చేయరు ఫస్ట్. కాబట్టి ఇలా మీకు ఎలాగైతే అక్కడ వివాహం జరిగి సుఖంగా కాపురం చేసుకున్నారు వాళ్ళు, ఇక్కడ కూడా వీళ్ళిద్దరు కూడా పుత్ర సంతానులై పుత్రికా సంతానంతో కలకాలం మా విడాకులు అనే మాట దరిద్రపు మాట రాకుండా